బ్యాక్ న్యూస్. మేడారం జనారణ్యమైంది. సారక్క నిన్న గద్దెలపైకి చేరడంతో మహాజాతర తొలి అంకానికి తెరలేచింది. పిల్లా పాప చిన్న పెద్ద సకుటుంబ సమేతంగా ఊళ్లన్నీ ఆదివాసీ తల్లుల చెంతకు చేరుతున్నాయి. నిన్న ప్రారంభమైన మేడారం మహాజాతర ఈ నెల 31 వరకు జరగనుంది. సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా సాగనుంది. ఆదివాసీ పూజారులు, డప్పు శబ్దాలు, డోలు వాయిద్యాలు, కొమ్ము బూరెల మధ్య ఆదివాసీ సంప్రదాయాలతో పూజలు నిర్వహించడంతో జాతర ఊగిపోతోంది. సమ్మక్క రాకపై మా స్పెషల్ కరెస్పాండెంట్ కేకే మరింత సమాచారం అందిస్తారు. పెద్ద గిరిజన జాతర మేడారం జాతర ప్రతి 2 ఏళ్లకోసారి వచ్చేటువంటి మేడారం జాతరలో దేశంలో ఉన్నటువంటి వివిధ గిరిజన జాతులకు సంబంధించినటువంటి ఆదివాసీలు మేడారం ప్రాంగణంలో ఒక్కసారిగా ఆత్మీయంగా కలుసుకునేటువంటి ఆత్మీయ సంబరం మేడారం జాతర. అలాంటి మేడారం జాతర లోపల తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. నిన్న కన్నపల్లి నుంచి కన్నతల్లి వడికి వరాల తల్లి సారలమ్మ 12 గంటల 28 నిమిషాలకి గద్దెపై ఆసీనుడు కావడంతో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. అదేవిధంగా సమ్మక్క భర్త పగిడిద్దరాజు మహబూబాబాద్ జిల్లా పూనుగుండ్ల నుంచి కాలినడకన రాత్రి లక్ష్మీపురంలో బస చేసి నిన్న 12 గంటల 28 నిమిషాలకు మొత్తం గద్దెకు చేరుకోవడం. అదేవిధంగా గోవిందరాజులు కూడా ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి మేడారం చేరుకొని మేడారంలో 3 దేవరలు కూడా సమ్మక్క ఆలయంలో ప్రత్యేకంగా సమ్మక్క ఆలయంలో ఇక్కడ కలిసిన తర్వాత నేరుగా గద్దెలపైకి చేరుకోవడంతో మొత్తం నిన్న తొలి ఘట్టం ఆవిష్కృతమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు చాలా కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఆదిపరాశక్తి సమ్మక్క ఈరోజు వనం విడిచి జనంలోకి రావడంతో మొత్తం చుట్టూ 50 కిలోమీటర్ల విస్తీర్ణం లోపల జాతర అంతా కూడా ఒక్కసారిగా పులికించిపోతుంది. మొత్తం దుమ్ము ధూళి లేచి అమ్మకు ఘనస్వాగతం పలికేటువంటి కీలక ఘట్టం ఆదిపరాశక్తి సమ్మక్క రాకతో ప్రారంభమవుతుంది. చెట్టు పుట్ట ఎక్కడ దొరికితే అక్కడ కంకవనం ప్రతి చోట భక్తులు విడిది చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ఉన్నటువంటి 9 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 1.5 కోటి భక్తులు ఇప్పటికే మేడారం చేరుకుంటున్నారు. ఇది ఆదిపరాశక్తి చిలుకల గుట్ట మీద నుంచి అధికారికంగా ములుగు ఎస్పీ రామ్నాథ్ కెకెన్ కాల్పులు జరపడంతో ఆమెకు స్వాగతం పలికినటువంటి అధికారికంగా భావించవచ్చు. ఆమెకు స్వాగతం పలికిన తర్వాత నేరుగా అశేష జనవాహిని మధ్య మేడారంలో ఉన్నటువంటి గద్దెకు చేరుకుంటుంది. గద్దెకు చేరుకోవడంతో జాతర అంతా కూడా ఒక్కసారిగా మొత్తం అలర్ట్ అయిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే క్రౌడ్ అంతా కూడా స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు ఉదయం 4 గంటల నుంచే ఆదిపరాశక్తి సమ్మక్కను తీసుకొచ్చేటువంటి ప్రాసెస్ అంతా కూడా ప్రారంభమవుతుంది. సిద్ధపోయిన వంశం అదేవిధంగా కొక్కెర వంశానికి సంబంధించినటువంటి ఆదివాసీ పూజారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు సరిగ్గా 4 గంటలకు తడిబట్ట స్నానాలు చేసి అక్కడ సమీపంలో ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళి కంకవనాన్ని తేవడం కోసం వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ ప్రత్యేకంగా కంకవనంకి ప్రత్యేకమైనటువంటి అంటే వనదేవతకి పూజలు చేసిన తర్వాత ఆ వనంలో ఉన్నటువంటి కంకవనాన్ని తీసుకొని వనపోతురాజు ఎవరైతే ఉన్నారో పోతురాజుకు సంబంధించినటువంటి గద్దె పైన ఒకసారి అక్కడ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత నేరుగా వనాన్ని తీసుకొచ్చి గద్దె మీద ప్రతిష్ఠిస్తారు. ప్రధానంగా వనం పోతురాజు ఎవరైతే ఉన్నారో వనం పోతురాజు ఇప్పుడు జరిగినటువంటి స్వయం పాలన కోసం చేసినటువంటి రణానికి సంబంధించి ఈయన సేనాధిపతిగా వనం పోతురాజు పనిచేశాడు కాబట్టి వనం పోతురాజు సమ్మక్కకి అత్యంత ఇష్టమైనటువంటి ఒక సేనాధిపతి, నమ్మకమైన బంటు కాబట్టి ఆయనకి కూడా ఇక్కడ మేడారంలో ప్రాధాన్యత ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు జంపన వాగంతా కూడా భక్తుల జలకాలతోటి మొత్తం ఇసుక వేస్తే రాలనంతగా ఎక్కడికక్కడికి కూడా భక్తజన గుడారమైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఈరోజు చాలా కీలక ఘట్టమైనటువంటిది ఆదిపరాశక్తి సమ్మక్క గద్దెకు చేరడంతో మొత్తం జాతర అంతా కూడా ఉవ్వెత్తున ఒక్కసారిగా వెగిసి మేడారం జనమేడారం అవుతుంది, మనమేడారం అవుతుంది, వనమేడారం అవుతుంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ మేడారం ములుగు జిల్లా.
మేడారంలో జన సందోహం కనిపిస్తుంది. కీలకమైన 3 రోజుల్లో భక్తుల సందడి మరింత పెరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. భక్తుల జన సందోహానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుమా అందిస్తారు. వన జాతరకి రోజు భక్తుల తాకిడి పెరుగుతుందనే చెప్పాలి. 12 తర్వాత సారలమ్మని గద్దెపైకి తీసుకురావడం జరిగింది. సారలమ్మతో పాటు గోవిందరాజు, పగడిద్దరాజులు గద్దె మీదకి ఆసీనులయ్యారు. భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఈ రోజు సాయంత్రానికి సమ్మక్క తల్లిని గద్దె మీదకి తీసుకురాబోతున్న నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. ఈ క్రౌడ్ కు తగినట్లుగానే అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం సారలమ్మ గద్దె దగ్గర ఉన్నాం. చూడొచ్చు సారలమ్మ గద్దె దగ్గర సిచ్యువేషన్ చూడొచ్చు. పెద్ద ఎత్తున యువత కూడా ఇక్కడికి వచ్చి సందడి చేస్తున్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే సారలమ్మకి మొక్కులు చెల్లించుకుంటున్నారు ప్రస్తుతం. అంటే చీర, సారే, నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. ఇక అమ్మవారు ఈ రోజు సమ్మక్క తల్లి గద్దె మీదకి వస్తారు కాబట్టి ఇంకా భక్తుల తాకిడి పెద్ద ఎత్తున ఉంటుందనే చెప్పాలి. కొంతమంది భక్తులు ఉన్నారు మనతో పాటు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి చాలా ప్రదేశాల నుంచి వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. లాస్ట్ టైం కంటే ఈసారి చాలా తొందరగా దర్శనం అయింది. చాలా మంచిగా ఉంది. కాకపోతే కొంచెం ట్రాఫిక్ లోనే ఇరుక్కున్నాము. ఒక 2 hours పట్టింది. పోలీస్ వాళ్ళు కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు. దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది. 30 minutes లో దర్శనం అయిపోయింది. దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అధికారులు క్రౌడ్ ని అంచనా వేసుకొని క్రౌడ్ కు తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అంటే లాస్ట్ టైం 2 కోట్ల మంది ప్రజలు దర్శించుకున్న నేపథ్యంలో ఈసారి 2,50,00,000 మంది భక్తులు వస్తారన్న అంచనాల నేపథ్యంలో అయితే ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం చూడొచ్చు సారలమ్మ గద్దె దగ్గర భక్తులు బంగారాన్ని మొక్కుగా చెల్లించుకుంటున్నారు. బెల్లాన్నే బంగారంగా భావిస్తారు. ఆ వనదేవతలకు డబ్బు వేయడం కానీ, బంగారు ఆభరణాలు పెట్టడం కానీ ఇలాంటివి ఏవి ఉండవు. కేవలం ఒక బంగారాన్నే అమ్మవారికి సమర్పిస్తుంటారు. అంటే బెల్లం అనేది ఒక తీపి పదార్థం. మా జీవితాలు కూడా తీయగా ఉండేలా చూడు తల్లి అంటూ ఆ అమ్మవారికి ప్రతి ఒక్కరు కూడా మొక్కులు చెల్లించుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తుల సందడి పెరుగుతుందనే చెప్పాలి. ఇది ప్రస్తుతం సారలమ్మ గద్దె వద్ద ఉన్న పరిస్థితి. సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు గద్దెల మీదకి వచ్చారు. ఈ రోజు సాయంత్రం కానీ రాత్రి లోపు సమ్మక్కను కూడా గద్దె మీదకి వనం నుంచి తీసుకొచ్చి గద్దె మీద ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఆ తర్వాత ఇంకా భక్తుల రద్దీ రేపు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి తగిన అన్ని ఏర్పాట్లలో అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఇది ప్రస్తుతం సారలమ్మ గద్దె వద్ద పరిస్థితి. కెమెరా పర్సన్ చందుతో సుమా, సారలమ్మ గద్దె. మేడారం జన సందోహాన్ని తలపిస్తోంది. అయితే అందరూ కూడా, దేవతలందరూ కూడా ఒక చోట చేరే దృశ్యం కోసం కూడా అందరూ వెయిట్ చేస్తున్న సందర్భం కనిపిస్తోంది. అయితే నిన్న అర్ధరాత్రియే ప్రవేశం చేసిన తర్వాత అక్కడ ఇంకా భక్తుల జన సందోహం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే 2 కోట్ల మంది పైగా భక్తులు వస్తారు అనే ఉద్దేశంతోనే ఏర్పాట్లు కూడా చేసినట్టు కొంతమంది భక్తులు కూడా చెప్తున్నారు. దర్శనానికైతే చాలా తక్కువ సమయమే పడుతుందని, 30 minutes లోనే దర్శనం జరిగింది అని కూడా చెప్తున్నారు. ఏర్పాట్లన్నీ కూడా బాగా చక్కగా జరిగాయని కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు రేపు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేశారు. మేడారం జాతర దగ్గర జన సందోహం కనిపిస్తోంది. అయితే వనదేవతలు కొలువైతున్న ఆ సమయం కోసం వెయిట్ చేసిన భక్తులందరికీ కూడా కనువిందు కలిగిస్తూ ఉన్నారు. వనదేవతలు, ఆ దేవతలను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటూ ఉన్నారు.